ఆరాధన. ఎందుకంటే కొత్తవారికి చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా కొత్తగా నూతన జీవితంలోకి వస్తారు కాబట్టి వారికి అది ఆనందంతో ఉంటాయి. రెగ్యులర్గా వచ్చేవాళ్ళు అంటే రక్షణ మానవ వస్తుంది వాళ్ళు ఆరాధన కావచ్చు, ఏ వర్తమైన అనుకోవచ్చు, వాళ్ళకి మైండ్లో అది ఫీడ్ అయితే వస్తాయి, అంటే గుర్తొస్తాయి. ఇవన్నీ ఉన్నప్పుడు వాక్యం అవసరమా? వాక్యం ఎందుకు మనల్ని కదిలిస్తుంది, అది మాట్లాడుతుంది, సరి చేస్తుంది, ఒప్పిస్తుంది. ఇది కావాలి కాబట్టి అందుకంటాడు యోహాను 16:8 పరిశుద్ధాత్మ అనే కార్యం అనేది మనకు జరిగించబడుతూ వస్తాయి. అది నీతిని గూర్చి, పాపను గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పింపచ్చేనని ఒప్పిస్తుంది. ఆ ఒప్పించినప్పుడే అది ఆరాధన కావచ్చు, బల్ల కావచ్చు, ప్రార్థన కావచ్చు, విజ్ఞాపన కావచ్చు, టోటల్ అది మనకు ఫలమిస్తే దానికే వాక్యం. దానికి ఒక 5 నిమిషాలు ఎక్కువైనా 10 నిమిషాలు ఎక్కువైనా కొద్దిమంది తప్పదు కాబట్టి వారి యొక్క నమూనా దాన్ని అమలు పరుస్తారు. వారి నమూనా అది నేనైనా మేమైనా. అప్పుడు ప్రభు కొన్ని విషయాల్లో తన ఉద్దేశాలు నెరవేర్చలేకపోతూ వస్తాడు. ఇది మొదటిది. రెండవది, వాక్యం వింటున్నప్పుడు కఠినపరచబడుతూ వస్తారు. అందులో వాత వేయబడుకుంటూ వస్తారు, కఠినపరచబడుకుంటూ వస్తారు, వాత వేయబడుకుంటూ వస్తారు. అలాంటి వారు చూసిందేలే మాకు తెలుసలే అనే నిర్జీవ స్థితికి దిగజారిపోతూ వస్తారు. అలాంటి వారు కూడా కష్టం. సంఘాల్లో ఉన్న పరిస్థితులు ఇవి. ఎనీ టైప్ అంటే ఏ సంఘమైనా. కాబట్టి ఇది మనలో ఉండకూడదు. ఏం చెప్పాలి ప్రభా అంటే లూకా సువార్త 15 ధ్యానం చేస్తూ వచ్చాడు. ఇది సండే స్కూల్ మొదలుకొని అందరికి తెలిసిన భాగమే. లూకా సువార్త 15 అధ్యాయంలో 3 ఉపమానాలు. ఆ 3 ఉపమానాల్లో సండే స్కూల్లో నేర్పిస్తూ వస్తారు. యాక్చువల్గా సండే స్కూల్ బుక్లో ఈ పాఠాలు లేకుండా ఉండవు. అంటే పిల్లప్పటి నుంచి వస్తారు, మళ్ళీ జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇవన్నీ చూసినప్పుడు ఏం చెప్పాలి ప్రభువా? మళ్ళా ఒక మాట, లూకా సువార్త 15 అధ్యాయం. రండి, లూకా సువార్త 15:24 చదవండి. చెప్పాలి. ఈ మాట మనం చెప్పాలి. 2 కనపడతాయి. సంతోషపడసాగిరి, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికిన, తప్పై దొరికెను అని చెప్పాను. అంతటా వారి సంతోషం. సంఘాలు ఇది కావాలి, విశ్వాసులు ఇది కావాలి. అంటే మొట్టమొదటిది గుర్తుపెట్టుకో, మొట్టమొదటిది ఆ వ్యక్తి ఎవడైతే ఆరాధన చేస్తాడో, ప్రార్థన చేస్తాడో, స్తుతి చేస్తాడో, లేదా బల్లలో పాల్గొంటాడో, లేదా రీజనబుల్ అంటే వ్యక్తిగత సాక్ష్యాలు ఇతరులకి సంతోషం కావాలి. ఈ టైప్ కావాలి. ఈ టైప్ విశ్వాసులు వెతికితే కూడా తక్కువయ్యారు. వారు సంతోషపడసాగిరి అనేది రావాలి. ఏ టైప్ అయినా అంటే చూసినప్పుడు ఈ వ్యక్తిని ఆ వ్యక్తులు గమనిస్తూ వస్తారు. ఇతడు ఇంట్లోకి వచ్చాడు, లేదా వారి ఎవడైతే తృణీకరిస్తున్నాడు అని చూశారో ఆ వ్యక్తి వచ్చినప్పుడు వారి సంతోషం. అందుకే అంటాడు లూకా సువార్త, మత్తయి సువార్త 25 అధ్యాయం 34.
తెలిసిన భాగాలే. ఇక్కడ మొదటిది సంఘము సంతోషం ఉండాలి, లేదా అక్కడున్న వ్యక్తులు సంతోషపడాలి. రెండవది ఇప్పుడు 34 వచనం అంటే 25వ అధ్యాయం 34 మత్తయి సువార్త చూసాం. పరలోకంలో కూడా సంతోషం కావాలి. అర్థమవుతుంది అనుకుంటా. ఇక్కడ సంతోషం ఉండాలి సంఘానికి. ఒకటి ఆ వ్యక్తికి సంతోషం, రెండవది సంఘానికి సంతోషం, మూడవది పరలోకంలో కూడా సంతోషం. ఆ టైప్ విశ్వాసులు ఉంటే ఆ సంఘాలు టోటల్గా బాగుపడతాయి. ఇది లేక రోదన, బాధ, విజ్ఞాపనలు సంఘాలు కలుగుతూ వస్తాయి. అర్థమవుతుంది అనుకుంటా. రోదన, బాధ, విజ్ఞాపన. ఎందుకు సంఘ ప్రార్థనలు పెడుతూ వస్తారు అనేది కూడా దానికి. అంటే ఇవన్నీ ఒక వ్యక్తి యొక్క దాంట్లో నుండే దైవజనుడు కూడా యెర్మయా అంటాడు, ఒక వ్యక్తిని బట్టి సంఘం అది దీవెనైనా ఆశీర్వాదమైన శాపమైన, అంటే అది ఏది నష్టం జరిగినా నీ నుండి, నీ కుటుంబం నుండి, లేదా సంఘము నుండి టోటల్గా. కాబట్టి ఇది మనం గమనించితే మన జీవితాలు పరీక్షించుకోవాలి. ఇది కేవలం ఒక హెచ్చరిక మాత్రమే, లేదా సిద్ధపడడానికి. ఇప్పుడు రండి, లూకా సువార్త 15వ అధ్యాయం మళ్ళీ చదువుతాను 22 నుంచి. అయితే తన తండ్రి తన దాసులు చూసి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీని కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదము చెప్పులు తొడిగించడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించడం మనం తిని సంతోషపడదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికిన తప్పే దొరకని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. దేని విషయాల్లో ఈ సంతోషం కలిగితే మనం ప్రభువును స్తుతిస్తాం. దేని విషయాల్లో ఆ వ్యక్తికి కూడా కావాలి కదా, ఆ వ్యక్తి కూడా కావాలి. ఎవరికి? నెంబర్ 1 మళ్ళీ చెప్పాను, ఒక వ్యక్తి ఆ ఇంటి తప్పిపోయి మళ్ళీ ఆ ఇంటికి వచ్చాడు. తప్పైన కుమారుడు గురించి మనకు తెలుస్తుంది. ఒక వ్యక్తి తప్పై ఇంటికి వచ్చాడు, ఆ వ్యక్తిని బట్టి తండ్రి సంతోషపడ్డాడు. రెండవది ఆ ఇంటి వారు ఆనందపడ్డారు. మూడవ మాట కూడా ఆయన అంటాడు, లూకా అదే సువార్త 15వ అధ్యాయం 30 అందుకు అతడు, నా కుమారుడా నీ ఎల్లప్పుడు నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనం సంతోషపడి ఆనందించుటమే. ఇంకా జ్ఞానం చేస్తూ 30లో ఉంటాడు, అయితే నీ ఆస్తిని వేసలు తినివేసి నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన తోట నువ్వు వధించుతని చెప్పిన. అందుకు అతడు, కుమారుడా నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనం సంతోషపడి ఆనందించుటమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికి తప్పై దొరికెను. అంటే ఎవరైతే టోటల్గా మనల్ని పరీక్షిస్తారో ఆ వ్యక్తి కూడా మౌన కావాలి. టోటల్గా ఎవరు ఈ తప్పైన కుమార్ విషయంలో అన్న ఒక పరీక్ష పెట్టాడు. అయ్యా నీవేమి ఇంత ఆనందకరమైన జీవితాలు తీసుకొచ్చావు, అంత ఆనందకరమైన జీవితం తీసుకొచ్చావు, వాడు నా ఆస్తిలో సగం ఎత్తుకొని పోయాడు, ఇప్పుడు మళ్ళా దాంట్లో తీసుకొచ్చి వాడిని భాగం ఇస్తున్నావు. టోటల్ జీరో. ఇతడు జీరో. ఎందుకంటే రాయబడింది 11 అదే 15 అధ్యాయం 11, 12, 13 చూసినప్పుడు చదవండి అమ్మా. 15 అధ్యాయం 11, 12. అది అంటే టోటల్గా జీరో. జీరోలో నుండి మళ్ళా సంపన్నుడు కావాలి. అర్థమవుతుందా? జీరోలో ఉన్నాడు ఈ వ్యక్తి, ఓడిస్తాడు స్వాస్థ్యం, ఈ వ్యక్తి కూడా స్వాస్థ్యం. అంటే ఆ అనుభవంలో ఆ వ్యక్తి కూడా ఓకే అనాలి. అది విశ్వాసం, అది క్రియలు, అది ఆనందం. అప్పుడు స్తుతి అనేది, ప్రార్థన అనేది, బల్ల అనేది.
అంటే ఒక వ్యక్తిని బట్టి ఇన్ని మాటలు. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం 25వ అధ్యాయం అయితే లూకాసు వార్త మరి 15వ అధ్యాయం 24లో ప్రకారం సంతోషమైన వ్యక్తికి, అంటే ఎవడైతే మనల్ని మళ్ళా చూస్తొస్తాడో ఆ వ్యక్తి కూడా ఆయన అన్నాడు 32లో అంటాడు, ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికిన తప్పై దొరికాడు. అంటే ఆ అనుభవంలోనికి ఒక వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు ఆ అన్నిటికీ ప్రభు ఆయన హక్కుదారులు చేస్తూ వస్తాడు. ఇది రావాలంటే మొట్టమొదటి మన జీవితాల్లో కనబడుతూ రావాలి. ఊరికి ఎట్లుందంటే అందుకే అంటాడు యెషయా 6వ అధ్యాయం 9-10 తెలిసిన భాగాలే. యెషయా 6వ అధ్యాయం 9-10. ఇంకా ఏంటంటే వారు పెదవులతో నన్ను గనపరుస్తున్నారు. అక్కడనే చదువు. వారు పెదవులతో నన్ను గనపరచు కానీ వారి హృదయం నాకు అల్లేదా? చదువమ్మా 29 చదువమ్మా. అది ఏంటంటే ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరుచున్నారు. అంతే. మన ఆరాధనలో అంటే కుటుంబంలో కూడా గమనిస్తారు, సంఘం కూడా గమనిస్తుంది. మనం ఆరాధన చేస్తున్నాం అనుకో, ఇట్లుంటే చాలా వరకు ఆరాధన చేయరు కదా, చాలా వరకు పరీక్షించుకోరు. అంటే ఎందుకంటే ఒక వ్యక్తి జీవితంలో రూపురేఖలు మారిపోతూ వస్తే రూపాంతరం అంటాడు మత్తయి 17వ అధ్యాయంలో. ఆ రూపాంతరం స్థితిలోనికి ఒక వ్యక్తి వస్తే వానిలోనికి అప్పుడే మార్పు కలిగినప్పుడు సచ్చిన స్థితిలో ఉంటాడు. కాబట్టి వాని జీవితాల్లో ఎట్లుంటుందో, చచ్చిపోయింది వాని దగ్గరికి వెళ్ళి ఎన్నన్నాన్ని ఏమంటాడు, ఏడ్చు, ప్రలాపం చేయి, కొయ్యి, పెట్టు, భూస్థాపన చేయి, కాల్సు, బూరు చేయి, ఏమయ్యా నన్ను ఇట్లా చేసావని అంటుందా ప్రాణం? ఎందుకు లేదు కాబట్టి. అంటే ఆ స్థితిలో ఒక వ్యక్తి వస్తే అప్పుడు వస్తాయి. కాబట్టి మనం మొట్టమొదటి ఇప్పుడు మనం చూస్తున్నాం లూకాసు వార్త 15వ అధ్యాయంలో. ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంట, ఇక్కడ మనము చూస్తే ఇక్కడ 13వ అంటాడు, మరి 15వ అధ్యాయం 13లో అతను కూర్చుకొని దుర్వ్యాపారములో తన ఆస్తిని పాడు చేస్తూ వచ్చాడు. మన జీవితం మొట్టమొదటిది పాడు చేయబడిన జీవితం. ఎవరినైనా కదిలించుకో. ఎందుకంటాడు ఇర్మీయా గ్రంథం 17:9, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అన్నాడు. అంటే అది భయంకరమైన వ్యాధి, దాన్ని గ్రహించాలి. అంటే మన హృదయం అంటే పాడుబడ్డ జీవితం. అందుకే రాయబడింది, తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేసేనంటే పాడైపోయిన జీవితాల్లో వాని జీవితాలు కదిలిస్తే అసలు బాగుండడానికి టచ్చే ఉండదు. కదిలించండి. అందుకే ఎవరైనా నేనైనా మనమైనా అప్పప్పుడు అలా పుట్టుకుంటూ వస్తాయి. అనుకుంటాం ఎవరిని నేను బాగున్నాను, నేను కంట్రోల్లో ఉంటాను. ఎలాంటి భక్తిపరుడు ఒకవేళ వాడు ఏదైనా వస్త్రాధారణ టూపు అంటే మార్చుకున్నా వాని జీవితాల్లో అవి ఉంటాయి. అది వ్యక్తిగత జీవితాలు. అంటే మనం గమనించు, పాడుపడిన జీవితాలు మనవి. అంటే మన జీవితాలు ఎవరిని కదిలించిన స్త్రీ అని, పిల్లలని, ఇంకా ఈ రోజులు చాలా దుఃఖకరమైనవి. ఏంటంటే అసలు నేను చాలాసార్లు అనుకుంటున్నా, చాలా బ్రదర్స్ కూడా అసలు మన తాతల కాలంలో పుట్టింటే బాగుంటుందయ్యా మనము అంతతో. నేను కూడా ప్రశ్న ఒకటే వేసుకుంటుంటా ఎప్పుడు కూడా, ప్రభువా మమ్మల్ని పుట్టించావు, అదేదో ఇంకా మా తాతల కాలంలో పుట్టించడం బాగుండేది కదా, అంతతో భయం ఉండేది ఆ రోజుల్లో. కాబట్టి మనం అనుభవ జీవితాల్లో పాడుబడ్డ జీవితాలు, అంటే పాడుబడ్డ జీవితాల్లో ఉంటే ప్రభు మనల్ని మార్చాలంటే వారి జీవితాల్లో దేవునికి ఎంతో వాడు ఎదుడయ్యాడో అలాంటి జీవితాల నుంచి మార్పు రావాలి. కాబట్టి ఎవరినైనా కదిలిస్తే వాళ్ళ నుంచి పుట్టుకుంటే జీవితము మలినమనండి. అందుకంటాడు జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 3వ అధ్యాయంలో, జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 2-3 వచనాలు తెలుసు, చదవండి. జకర్యా గ్రంథం
మలిన వస్త్రం ధరించిన వాడై. ఇప్పుడు ఎవరు గద్దించాడు? సాతాను చూస్తూ వచ్చాడంటే నెంబర్ 1 పాయింట్. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే 2:3లో చూస్తే సాతాను చూస్తూ వచ్చాడు. ఎవరి ఇంట్లో ఉన్నాడు? దేవుని ఇంట్లో కనబడుతూ వచ్చాడు. ఎవరి సెల్లో కనబడుకుంటూ వచ్చాడు? దేవుడి సెల్లో కనబడుతుంటే సాతాను అంటున్నాడు, నీ స్వభావం ఎంత, నీ ప్రవర్తన ఎంత, నీ ఆలోచనలు ఎంత, అవన్నీ చూస్తున్నానని నేను అంటాడు. కారణం ఏంటి తెలుసా? వాని క్రియలు వాని ఆలోచనలు మనలో ఫీడ్ అయినాయి. వాని క్రియలు వాని ఆలోచనలు మనలో ఫీడ్ అయినాయి కాబట్టి అవిటి నుండి కడగబడాలి. అవిటి నుంచి కడగబడాలి. కడగబడినప్పుడే నాయన, కడగబడినప్పుడే తల్లి నీ ఆరాధన చేసేది, బల్లలో పాలు పొందేది, అన్నింటిలో ఉండేది. అంటే నీ జీవితం కడగబడకపోతే నెంబర్ 1 మళ్ళా జ్ఞాపకం చేస్తుంది. లూకా సువార్త 15వ అధ్యాయం 24లో రాయబడిన ప్రకారము సంతోషం అనే జీవితాన్ని కోల్పోతూ వస్తావు. అది నీలో వస్తాయి. అంటే నీలో నుండి ఇతరులకు ఎంత టాప్ టు అంటే మొత్తం వ్యవస్థను తీసుకొస్తావు. ఆ జీవితంలో నువ్వు కనపడకూడదు. మొదటిది ఇతర జీవితంలో మార్పు రావాలి. అందుకంటారు లూకా సువార్త 15వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే 15వ అధ్యాయం 10లో జ్ఞాపకం చేసినప్పుడు లూకా సువార్త 15వ అధ్యాయం 17 అయితే బుద్ధి వచ్చినప్పుడు లేచి తండ్రి ఎద్దుకు వచ్చాను. అంటే ఏంటి? మనం ఏ స్థితిలో పడి ఉన్నామో 18వ వచనంలో రాస్తాడు దేవుని యొక్క వాక్యం. 15వ అధ్యాయం లూకా 18లో అంటాడు, లేచి తండ్రి ఎద్దుకంటే దేవుని దగ్గరకు వచ్చి మన జీవితంలో ఒప్పుదల. ఆ మాట అనాలి, నువ్వు అనలేవు అనుకో. అందుకే రాయబడింది కీర్తనలు 32:5 వచనము. కీర్తనలు 32:5 వచనము. యెహోవా సన్నిధిని నేను నా అతిక్రమములు ఒప్పుకొందును అని అనుకుంటుని. ఏంటంట? ఎప్పుడు దేవుడు క్షమించేది, ఎప్పుడు తండ్రి క్షమించేది అంటే నీవు నా పాపదోషం నేను ఒప్పుకొందును అని అనుకుంటుని. ఆ మాట రావాలి. అర్థమవుతుందా? నేను ఎప్పుడైతే నీవు అనుకుంటావో ఆ ఒప్పుదల నీ జీవితంలో కదలికి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు రాయబడింది 32:5 ప్రకారము నేను ఒప్పుకోనంటుని యెహోవా. ఏంటట? చదువుమా. ఇది మొట్టమొదటి తాను ఒప్పుకొని యెహోవా సన్నిధిని ఒప్పుకుంది అనుకుంటుని. రెండవది అదే తండ్రి చేసింది. అర్థమవుతుందా? అందుకంటే లూకా సువార్త 15వ అధ్యాయంలో 20 వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరి పడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను. అర్థమైనా? విడికాడ్లా నాయనా నా పరిస్థితి, తండ్రి నా పరిస్థితిని చెప్పలే. అంటే ఒక వ్యక్తి యొక్క స్థితి ఎప్పుడైతే డెత్లోని కంటే వాడి స్థితిలో దిగిజారిపోయి నేను ఇది అని ఒప్పుకుంటాడో ఆ ఒప్పుదల జీవితాన్ని మార్పులు రావటం మొదటిది. రెండోది ఆ స్థితిలో నుండి వాళ్ళు లేయాలి. ఈరోజు ఇది లేవు. ఇది లేక ఈరోజు ఎట్లునంటే సంఘాల యొక్క స్థితులు లేదంటే ఓపెన్ చెప్తున్నాం. ఎందుకంటే ప్రార్థన చేస్తుంటారు ఏం బళ్ళు అంటే అనుభవ జీవితంలో బాధకరమ జీవితాలు జ్ఞాపకం వచ్చేది ఏంటంటే స్తుతి కావచ్చు, ఆరాధన కావచ్చు, టోటల్గా మిమ్మల్ని బట్టి రోమర్ 2:24 ప్రకారం అవమానం రాకూడదు. రోమర్ 2:24 ప్రకారం సంఘానికి అవమానం రాకూడదు. ఇప్పుడు ఎప్పుడైతే ఒప్పుకుందో అదే అనుకుంటే 32:5 ప్రకారం నీవు నా పాపదోషం పరిహరించి ఉన్నావు. అదే ఇప్పుడు మనం చూస్తాం 20 లూకా 15. అంటే నీ స్థితి ఈ స్థితిలోనికి ఎప్పుడైతే నీ వస్తావో అప్పుడు కూర్చున్నా ఆరాధన చేస్తావు. ఎందుకు పెదవులు కదలువా? మీ పెదవులు ఎందుకు కదలువో? మీ నోటి ఎందుకు ఆరాధన రాదు? అంటే బాప్తిసం తీసుకుంటూ డ్రామానా? అంటే అంటే నువ్వు దేవుని ఇంటికి రావడం డ్రామానా? ఒప్పుకో.
అందుకని మత్తయి 5:8 హృదయ శుద్ధి గలవారు ధన్యులు అన్నాడు. వారు శుద్ధి కావాలమ్మ, వారు దేవుని చూస్తారు. అది లేకుండా నీ ఆరాధన చెల్లుబాటు కాదు, అది లేకుండా నీ స్థుతి చెల్లుబాటు కాదు. అర్థమేనా? అంటే నెంబర్ 1 ఇతడు ఒప్పుకుంటూ వచ్చాడు. ఏమని? తండ్రి, పరలోకమునకును విరోధంగా ఎదుటి నేను పాపం చేసి నీ కుమారుడు అనిపించుకోవడం యోగ్యుని కాను. ఎప్పుడైతే ఈ వ్యక్తి ఈ మాట అన్నాడో అప్పుడే ఆ క్షణంలోనే అతని పాపదోషం 32 కీర్తన 5 ప్రకారం పరిహరించబడింది. నీ దోషాలు, నీ పాపాలు, అందుకే 6:8 రాయబడ్డ ప్రకారం అతడు కూడా ఒప్పుకున్నాడు. అపిత్రుడు పెదలు గలవాడు, అపిత్రుడు జనుల మధ్య నివసించువాడు, అయ్యో నేను యెహోవాను చూసితినని తన హృదయంలో ఒప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి కాలుతున్న నిప్పతి పెదలు దాకి పాపదోషం పరిహరించున్నానన్నాడు. ఇది ఎప్పుడైతే జరుగుతూ వచ్చిందో అప్పుడు అక్కొస్తాయి. నెంబర్ 1 పాయింట్. అప్పుడు అతని జీవితంలో మార్పు వస్తే, అందుకు ఇప్పుడు రాయబడింది లూకాసు వార్త 15వ అధ్యాయం రండి. లూకాసు వార్త 15వ అధ్యాయం 22 రాయబడింది. ఏంటంట? మరి నేను తండ్రి 20 అంటాడు, పరలోకానికి విరోధంగా నేను పాపం చేసి నీకు మీద అనిపించుకోవడం కానను. అయితే తండ్రి తన దాసులు చూసి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి ఏవైతే కోల్పోతున్నామో వాటన్నిటిని ఆయన ఇస్తూ వస్తాడు. అందుకే అంటాడు యెషయా గ్రంథం 61:10. యెషయా గ్రంథం 61:10 చదవాలి. ఏంటి ఇస్తాడంటే మనకు? అందుకంటే 61:10 అంటాడు, శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమార్ రీతిగాను, ఆభరణంతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రం నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అనే పైబట్టు నాకు ధరింపజేసి ఉన్నాడు. మనకుందా? రోమా 6:20 నీతి, రోమా 3:11 నీతి మంత్రం లేడు, ఒక్కలేడు, గ్రహించలేడు, ఒక్కలేడు, అందరు త్రోతప్ప ఏకంగా పరిగమాల్లో. నా మాటలు కాదు, 11:12 అంటాడు. కాబట్టి అలాంటి జీవితంలో నుండి ఎప్పుడైతే మనం చూస్తామో, అందుకంటాడు శృంగారమైన పాగా ధరించుకునే పెళ్లి కుమార్తె రీతిగాను, ఆభరణతో అలంకరించుకునే పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రాలకు ధరింపజేసి ఉన్నాడు. ఎవరు చెప్పింది? వ్యక్తిగతం. అంటే ఈ వ్యక్తిగత సాక్ష్యాలు ఎవరికైతే వస్తాయో వాడు ఎక్కడున్నా దేవునికి మాదిరిగా ఉంటూ వస్తాడు. ఆయన ఎక్కడున్నా దేవునికి మాదిరిగా ఉంటూ వస్తాడు. ఇది లేకపోతే ఇక్కడో రూపం అక్కడో రూపము. కొనకని లేస్తాస్ అని ఇక్కడ గుంటకల్లో ఉంటాడు. ఆయన ఒక మాట చెప్పాడు మాకే యవనస్తులుగా ఉన్నప్పుడు, నాయనా మనం ఒకటి నేర్చుకోవాలిరా. ఏంటట? దేవుని ఇంట్లో ఉన్నప్పుడు దావీదు నాట్యం, బయటికి పోతే కోలం నాట్యం. దేవుని ఇంట్లో ఉంటే దావీదు నాట్యము, వాళ్ళు పాటలు పాడేవాళ్ళైనా కానీ, సంగీత ప్రియులైనా కానీ, అబ్బా అంటే మన జీవితంలో ఇక్కడ స్తుతి ఆరాధన టోటల్ బాగుంటే, బయటికి వెళ్ళిన తర్వాత మనం రూపం 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 కోలన్న వలె ఉండకూడదు. అంటే చేస్తాం? అది మన జీవితాల్లో ఎప్పుడైతే వస్తుందో అది స్తుతి కావచ్చు, ఆరాధన కావచ్చు, ఏదైనా కానీ. అంటే అందుకే దైవజనుడు వాచ్మెన్ దినమునకు 1,00,000 సార్లు నీ రక్త ప్రోక్షణ నాకు ప్రోక్షించుకున్నా, దినము 1,00,000 సార్లు నీ రక్త ప్రోక్షణ నాకు ప్రోక్షించుకున్నా, దేవా నీకు నేను రుణస్థుడనే, మళ్ళా నువ్వు నాకు రక్త ప్రోక్షణ దయచేయన్నాడు. అంటే మన జీవదినము ప్రోక్షించబడుతూ రావాలి. అందుకే ఉదయం ప్రార్థనలు కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు. అందుకే కీర్తనకర్త 55:11 అంటాడు, దినమునకు ముమ్మారు దేవుని స్తుతి చేసి ప్రార్థన చేశాడు. అంటే మనము ఎల్లప్పుడూ ఆయన జీవితాల్లో ఉండాలంటే భయం కలిగి ఉంటొస్తాం, భక్తి కలిగి ఉంటొస్తాం. అలాంటి వారి జీవితాల్లో మార్పు వస్తాయి, అలాంటి వారి ఆరాధనలో మార్పు వస్తాయి, అలాంటి వారి జీవితాల్లో మార్పు వస్తాయి. ఇది మీలో ఉంటే అప్పుడు మన ఆరాధన వేరైతే. అందుకే తప్పని కుమారుడు ఎప్పుడైతే తన జీవితంలో లేచి తండ్రి ఎద్దుకు వచ్చాడో, లూకా 15:18 ప్రకారము తండ్రి 20 వచనంలో అంటాడు, కనికరపడి వానికి మెడ మీద పడి ముద్దు పెట్టి 20 అంటాడు, ప్రశస్త వస్త్రాలు అంటే రక్షణ వస్త్రం ధరించుకుంటాం.
నీతి అనే పైబట్టు మనం ధరించుకుంటాం. అందుకంటాడు, ఇప్పుడు అంటాడు 60:10 ఆఖరిలో అంటాడు, నీతి అనే పైబట్టు నాకు ధరింపజేసాడు కాగా యెహోవాను బట్టి మహానందంతో ఆనందించు, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచుంది. మన ఆత్మ ఉల్లసిస్తుందా? మన జీవితాలు ఆనందంతో ఉన్నాయా? కాబట్టి అందుకే అంటాడు, మనం చూస్తున్నాం లూకాసు వార్త 15వ అధ్యాయంలో, ఊరికే కాదమ్మా, ఇక్కడ 15వ అధ్యాయంలో అంటాడు, అందుకే 22లో కూడా జ్ఞాపకం చేస్తాడు, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికిన తప్పే దొరికిను అని చెప్పిన వారు సంతోషం అందరికీ. అలా అంటే ఒక వ్యక్తి యొక్క జీవితము, ఆ వ్యక్తిలోనికి ఇవన్నీ ఎప్పుడు వస్తాయో ఇది మొదటిది. రెండవది కూడా ఇప్పుడు మనం బ్రతికిన మాట కూడా చూస్తే లూకాసు వార్త 15:20 మనం చూసినప్పుడు, 24లో చూసినప్పుడు బ్రతికాను చూస్తాం అంటే ఎట్లాంటిదంటే, అందుకే ఎఫెసీ 2వ అధ్యాయంలో మనం చూస్తాం 5వ వచనం, ఎఫెసీ 2:5. ఏంటంటే క్రీస్తుతో కూడా బ్రతికించుట. అందుకే అదే బ్రతుకు మన జీవితం. అందుకే ఊరికే చెప్పేసి 1వ అధ్యాయం మొదట 8 వచనాల్లో పాపుల చేత అతిక్రమల చేత మనం సచ్చిన వారి ఉండినప్పుడు సహితము, అందుకంటాడు చదువు 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మూలలో అంటాడు, వారితో కలిసి మనమందరమును శరీరముకు మనసుకు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలు అనుసరించి మునుపు ప్రవర్తించు కడం వారి వల్ల స్వభావశుద్ధిగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటమే. అందుకంటాడు అపోస్తలుడైన పౌలు రోమా పత్రిక 5వ అధ్యాయంలో, అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం మరి 12లో అంటాడు, ఇట్లుండగా ఒక మనిషి ద్వారా పాపం ద్వారా మరణమును లోకులకు ఎలా ప్రవేశించును అంటూ 19వ వచనంలో అంటాడు రోమ 5:19, ఒక్క మనిషిని అవిధేయత వల్ల అనేకులు పాపులకు ఎలాగ చేయబడరు, అలాగే ఒకని విధేయత వల్ల అనేకులు నీతిమంతులుగా చేయబడాలి. అంటే ఒకని అవిధేయత అంటే ఆదాము నుండి వచ్చిన పాప మరణం. ఇది ఎట్లొస్తాయి? అందుకే అపోస్తలుడైన యాకోబు తన జీవితాలు జ్ఞాపకం చేస్తూ, అపోస్తలుడైన యాకోబు ఒక మాట అంటాడు. యాకోబు రాసిన పత్రిక, అపోస్తలుడైన యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట, సరే ఇంకా దాన్ని మళ్ళా చూస్తాం రండి. కొలొస్సీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-15 కలిసి ఉన్నాయి. ఏంటంట మన అపరాధులన్నీ ఆయన క్షమించి ఆయనతో కూడా జీవింపజేసిన. ఇప్పుడు అంటాడు యాకోబు రాసిన పత్రికలో జ్ఞాపకం చేస్తూ 1వ అధ్యాయం 15వ వచనంలో అపోస్తలుడైన యాకోబు 1:15, దురాశ గర్భము ధరించి ఏంటంట మరణం అనేది ఎట్లా వస్తుంది? మొట్టమొదటిది అంటే మన జీవితాల మార్పు, రెండోది బ్రతికించబడి జీవితము. అంటే అందుకే ఎప్పుడైతే వస్తాయో, అందుకంటే దురాశ గర్భం ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కంటుంది. అంటే వారి జీవితాల్లో లోతైన పాప సంబంధ జీవితాలు బయటపడుకుంటూ వస్తాయి. కోపము, ఆగ్రహము, చిన్నపిల్లలతో సహా వ్యవస్థ మారిపోతాయి. అంటే ఏంటంటే వారి అనుభవ జీవితాల్లో కలవరం,
నెమ్మది ఉండదు. అంటే ఒక వ్యక్తి యొక్క పరివీకం అంటే వారి జీవితంలో ఇంక నేను మారను, నా స్వభావము ఇవన్నీ కొట్టివేయబడాలంటే సమస్య కాదు. కాబట్టి మన జీవితంలో మార్పు అనేది యాకోబు 1:10 ప్రకారం దురాశ గర్భం ధరించి అది ఆదాంతో ఆరంభమైంది. ప్రభువైన యేసుక్రీస్తు దాన్ని జయించడానికి ఎంత శ్రమపడాల్సి వచ్చింది. అందుకంటాడు మామూలు కాదు. అపోస్తలుడైన పౌలు గాం చేస్తూ మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 9వ అధ్యాయం 16-17 9-16-17 నెంబర్ 1 ఎందుకు మరణశాసనం ఎప్పుడైతే ఆదాంతో చెప్పాడు 2:17 ఆదికాండంలో తినొద్దు, తింటే చచ్చిపోతావు. 3వ అధ్యాయం 6వ వచనంలో ఆదాము తప్పు చేశాడు, తప్పు చేశారు. 8లో పారిపోయారు. 9లో దేవుడు అడిగాడు, ఆదామా నీవెక్కడున్నావు అని ఆయన అడిగినప్పుడు నీ స్వరం ఉన్నప్పుడు భయపడ్డాను, దాక్కున్నావు. ఏమిటికి దాక్కున్నావు? నేను దిగంబర్ని. ఎవడు నీకు చెప్పాడు? అయ్యా నువ్వు నాతో ఉండుటకు ఆ స్త్రీ కొన్ని వృక్ష ఫలాలు ఇస్తే తిన్నా. అయ్యా నువ్వు తిన్నావు కాబట్టి నీకు నా సన్నిధి లేదని దేవుడు బయటకు వెళ్ళగొట్టాడు. సస్తావు 2:17 ప్రకారం చచ్చిపోయాడు. పాపుల చేత వేసి 2:1 ప్రకారం అంటే అపరాధుల చేత చచ్చిపోయిన మన జీవితాలు, పాప చేత చచ్చిపోయిన మన జీవితాలు ప్రభు బ్రతికించడానికి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 16-10 అంటాడు మరణశాస్త్రం రాసిన వాడి ఆయన మరణం పొందాలి. ఆయన ఎలాంటి వాడిగా ఉండాలి? అందుకంటాడు ఆయనలో ఏ దోషము లేదు, ఆయన అనుభవ జీవితంలో పాపం లేనివాడుగా. అందుకే అంటాడు అపోస్తలుడు యాకోబు అంటాడు, ఆ అపోస్తలుడు పేతురు అంటాడు, అయ్యా ఆయనలో అంటే అపోస్తలుడు పేతురు 2వ అధ్యాయం 1 పేతురు 2వ అధ్యాయం 22-23లో జ్ఞానం చేసినప్పుడు ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన పాపం చేయలేదని సత్యం చెప్పాడు. అంటే అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయంలో కూడా యోహాను సువార్త 19వ అధ్యాయంలో కూడా పొంతి పిలాతు మాట చెప్తూ వచ్చాడు, అయ్యా ఈ నీతిమంతుని ఏం చేయాలి అన్న. 19వ అధ్యాయంలో జ్ఞానం చేస్తూ యోహాను సువార్త 19వ అధ్యాయం 4 ఈయనందు నాకు ఏ దోషమును కనబడలేదు. ఆయనలో దోషము లేనివాడుగా ఉన్నాడు. పొంతి పిలాతు భార్య కూడా ఈ నీతిమంతు జోలికి వెళ్ళొద్దు అంటే అతనిలో ఏ దోషం కనబడలేకపోయాడు. అలాంటి వ్యక్తి నీ కొరకు నా కొరకు చచ్చిపోయాడు. ఇంకా చాలా మంది రక్షణ లేదు. సంఘాల్లో ఎంత వాక్యాలు చెప్పినా కారణం ఏంటి తెలుసా? మార్పు రావు. మారితే మా జీవితాల వల్ల బాగుండా అంటే ఏంటి? మా జీవితాలు కరెక్ట్గా ఉండాలంటే కొద్ది కష్టం కాబట్టి మళ్ళీ చూస్తాంలే. అందుకంటే దేవుడు నీకు ఇప్పుడు తరుణం ఇస్తే ఇప్పుడే మారాలి. అందుకే ఆ యొక్క నపుంసకుడు అపోస్తలుల 8వ అధ్యాయంలో ఇదిగో నీళ్ళు ఇప్పుడు నాకు అన్నాడు. అంటే ఒక వ్యక్తి యొక్క మార్పు ఇది రావాలి. ఇది ఎప్పుడైతే వస్తుందో ప్రభువైన యేసు రక్తాన్ని పాపలు కడుక్కుంటూ వస్తుంది. ఎప్పుడైతే కడుక్కుంటూ వస్తావో నీ జీవితంలో యోహాను 3వ అధ్యాయం 1వ వచనం ప్రకారం క్రొత్త జన్మ 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. యోహాను సువార్త 3:5 నీతి మూలం కంటే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8 నుంచి చదవమ్మా. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఒక 5 నిమిషాలు ముగిస్తా. ఏలైనగా చనిపోడు చూడగా పాప విషయమై అంటే అర్థం ఏంటి? ఆయన ఎట్లా పాపం చేశాడు మనం చూసాము. మొదటి పేతురు 2:22లో ఆయన పాపం చేయలేదన్నాడు. మళ్ళీ మనం చూసాం 19వ అధ్యాయం యోహాను సువార్త 3:4లో ఈ నీతిమంతుడితో ఏ దోషం లేదన్నాడు. అంటే నీతిమంతుడుగా ఉన్న ఈ వ్యక్తి పాపిగా ఎట్లా మార్చబడుతూ వచ్చాడు? అందుకంటాడు యెషయా 3వ అధ్యాయంలో ఆయన జ్ఞాపిస్తున్నాడు, మన దోషంలో 5-7 వచనాలు అంటాడు, నిత్యంగా మన దోషులు బట్టి అది నలగొట్టబడ్డాడు. నిత్యంగా మన దోషులు బట్టి ఆయన మన కార్యులు బట్టి ఆయన దొంచబడుతూ వచ్చాడు. అందరూ బట్టి
ఆయన పాపిగా చేస్తూ వచ్చాడు. అందుకే అంటాడు యోహాను సువార్తలో జ్ఞానం చేసినప్పుడు, ఆయన జ్ఞానం చేసినప్పుడు మత్తయి సువార్త 27వ కూడా తండ్రే చేయి విడిచిపెట్టుతూ వచ్చాడు. అంటే ఒక వ్యక్తి యొక్క పాప జీవితం అంతా అతని మీద ఎప్పుడైతే మోపడుకుంటూ వస్తుందో, అందుకే రాయబడింది మరి మత్తయి సువార్త 27వ అధ్యాయంలో జ్ఞానం చేస్తూ 46 చదవండి. 46 తండ్రే చేయి విడిచిపెట్టాడు. అంటే మనము చేసిన పాప దోషం అంతా అతని మీద మోపడితే పాపముగా మార్చబడుతూ వచ్చాడు. అందుకే అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ 5:20 అంటాడు. చదవండి 2 కొరింథీ 5:21. 2 కొరింథీ 5:21. ఏంటంట? మన కోసం. అంటే నీ పాపదోషం, నా పాపదోషం, లోక పాపదోషం కొరకు ఆయన పాపిగా చేశాడు. ఈ పాపదోషం ఇట్లే ఉంటే నీవు పరలోకం చేరునాయనా అనుకుంటావు. బాప్తిసం తీసుకుంటే పరలోకము, బలలో పొందితే పరలోకము, ఆరు చేస్తే పరలోకం అయితే అందరికీ సంతోషమే. లేదంటే ఇప్పుడు కోట్లు 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 అంటే ఎన్ని ఆస్తులునే తెలియదు. మనం చూస్తుంటాం అప్పుడప్పుడు వాని ఆస్తులు వానికే లెక్కలేంత. కొద్దిమంది మనమంతా చాలా బీద కుటుంబాల్లో ఎంతో ఎంతో పుడుతూ వచ్చాం. కానీ కొద్దిమంది ఆస్తులు అర్థం కాక పిల్లర్లో మామూలు మనం ఇల్లు కడతాం కదా, పిల్లర్లో బంగారు కడ్డీలు కట్టారు. అర్థమైనా? పిల్లర్లో ఇల్లు పడగొట్టాల. డబ్బు ఎక్కడ ఉందో తెలియదు. ఒకడైతే గోళ్ళంతా పూత పూసి సిమెంట్తో ఊరికెట్టు అట్లా అన్నాడు, కానీ లోపలంతా డబ్బులే. అర్థమైనా? కట్లు ఇండియా కరెన్సీ చెప్పింది, బయట కరెన్సీ కాదు. అట్లుంటే వాళ్ళు పరలోకం చేరరా? ఆటోమేటిక్ చేరుతారు ఎంతైనా సరే అని. కాబట్టి యేసు రక్తము 1 యోహాను 1:7 ప్రకారం పాప జీవితంలో వచ్చి కనికరించబడ్డావా? కనికరించబడకపోతే ఇప్పుడు పశ్చాత్తాపందు. ఆయన మన కొరకు పాపగా 5:20 2 కొరింథీ 5:20 ప్రకారం పాపగా చేయబడ్డాడు. ఎప్పుడైతే మన పాపదోష శిక్ష ఆయన మీద మోపడుతూ వచ్చిందో, ఆ పాప దోషం నుంచి ఆయన ఎప్పుడైతే మనల్ని కడుక్కుంటూ వచ్చాడు. ఇప్పుడు అంటాడు రోమిలకు రాసిన, అదే మనం చూస్తున్నాం 6వ అధ్యాయంలో 10 చదవండి. రోమ 6:10. ఆయన చనిపోడు చూడగా పాప విషయం ఒక్కసారి చనిపోయాను, కానీ ఆయన చూడగా దేవుని విషయమే జీవించున్నాడు. మనం కూడా ఇప్పుడు జీవించే జీవితం. అందుకే గలిత 2:20 అంటాడు, ఇక జీవించే జీవితం నేను కాను, నన్ను ప్రేమించి నా కృతను తను అప్పచెప్పుకుని క్రీస్తు యేసునందు శ్వాసము మూలముగా జీవించుచున్నా. ఇది ఎప్పుడైతే వస్తుందో మన స్థుతులు మారుతాయి, మన ఆరాధనలు మారుతాయి, మన జీవితాలు మారుకుంటూ వస్తాయి. ఇది రెండవది. ఒక మాట హెచ్చరిస్తూ వస్తాం. మూడవది ఫలాభివృద్ధి. అందుకంటాడు హక్కుదారుడు స్వాస్థ్యములోనికి ఊరికే తప్పైన కుమారుని తీసుకొచ్చి ప్రశంస వస్త్రములు ఇచ్చి అయ్యా బాగుండాను కాదు, లోపలికి. అందుకంటాడు యోహాను సువార్త 3:5 ఒక నీటి మూలంగాను ఆత్మలో జన్మిస్తేనే వాడు దేవుని రాజ్యములోనికి హక్కుదారుడైపోతూ వస్తాడు. అంటే హక్కుదారుడు. ఈ హక్కుదారుడు ఎంత అనుభూతులకు వస్తే సర్వహక్కులు తప్పైన కుమారికి ఎట్లయితే వచ్చాయో నీ కొరకైన సర్వహక్కులు ఇవ్వడానికి పరలోకం. అందుకంటాడు యోహాను సువార్త 14:3 అయ్యా జ్ఞానం చేస్తుంటాడు, అయ్యా నేను మీ కొరకు స్థలం సిద్ధపరిచి వెళ్ళొచ్చున్నాను, నేను ఉండే స్థలంలో మరలా నేను వచ్చి మీరు తీసుకొని వెళ్ళడానికి మీ కొరకు నేనే ఏర్పాటు చేశాను అంటాడు. అర్థమేనా? ఒక వ్యక్తి కొరకు నీ మేలు చేస్తూ వచ్చాడు. మనం అనుకుంటున్నాం, అబ్బా నేను అనుకునేది ఒకటే, ప్రభా ఈ బ్రతుకు ఎంతకాలం అబ్బా. అందుకే పౌలు అంటాడు, నేను వెడలి క్రీస్తుతో కూడా ఉండాలని నిరీక్షణ ఉందంటాడు. ఫిలిప్పీ 1:19-20 అంటాడు. అంటే నేను ప్రభుత్వం ఉండాలని కోరిక. అక్కడ ఎల్లప్పుడు సదాకాలం ఆనందం, సంతోషకరమైన జీవితాలు. అంటే ఈ శ్వాసలకు ఆ కుదాడికి ఇచ్చి ఇది అనుభవించు అంటాడు. చూడండి, ఒక మాట చూసి ముగిస్తాం. మత్తయి సువార్త 25:34.
నా తండ్రి చేత ఆశ్రయించబడిన వల్ల రండి, లోకం పుట్టిన మొదలుకొని. అబ్బా, లోకం పుట్టినప్పుడు మనకు రాజ్యం ఇచ్చాడట. మనం అనుకోండి, ఇప్పుడు ఎంతకాలం బతికేది? నా వయసు 58 లేదా 59. ఏదో ఇప్పటికి అన్ని రకాలు అంటే మెడిసిన్స్ వేసుకుంటే నిలబడతాం. నేను కూడా ప్లాన్ చేస్తే, ప్రభా మెడిసిన్స్ లేని రోజు చూడగలంటే ముందు లేని రోజు చూడగలనా? అది లేకుండా బ్రతికే రోజు లేకపోతున్న ట్యాబ్లెట్లు జోబులు వేసుకోవాలా, బయటకు పోతారు, ఇదో బ్రతుకు అంటే ఇంత ఆనందకర జీవితంలోకి ఆయన తీసుకెళ్తాడంటే ఎంత బతావో మన బ్రతుకు? 60, 70, 80 అంతే కదా. మోసే ఇదే కదా 90 కీర్తనలో, మా ఆయుష్కాలం 70, 80 అంతే కదా అన్నాడు. ఎంత పోతుంది? 80 × 365. అంటే ఇవన్నీ చూస్తే కొన్ని వేల దినాలు అయితే కానీ లక్షల దినాలు ఏం కాదు కదా. ఆ దినాల్లో ఒకరు తరిగిపోతుందంటే నీ బ్రతికి ఎంత? ఇప్పుడు వరకు నేను బతికానంటే 58 లేదా 59 అనుకో, ఇక నా జీవితం ఎంతో. ఒకవేళ డేట్ గిని చెప్తే అబ్బా ఇంక అప్పటికే గుండె పొట్టు వస్తాయేమో. దేవుడు అందుకే చెప్పలే, పలానా రోజు నువ్వు చచ్చిపోతాను డేట్ కింద రాసుకొచ్చుకున్నావు అనుకో, క్షణాల్లో కూడా చచ్చిపోతాడు. ఏదైతే ఒకటి అనుకోవచ్చు, అబ్బా చాలామంది మాకంటే ముందు పోయారా, ముందు అంటే నువ్వు ముగిస్తే ఏడుంటావు? యారు మార్కు రాదా నీకు? ప్రశ్న మార్కు కదా? ఎంత ఉంటాయా మన బ్రతుకు? సదా ఆయనతో ఉంటాం. అందుకే అంటాడు మొదటి దశలో రాసే 4:17-18 సదా ఆయనతో ఉంటాం. కాబట్టి ఆ ధన్యత నీకు ఇస్తే ఎంతో భాగ్యం అండి. అంటే ఆ పరలోక రాజ్యంలో సర్వాక్కులు ఇచ్చింది కాక, స్వాస్థ్యం ఇచ్చింది కాక, నేను అనుకున్నాను ధ్యానించలేకపోయాను అంటే ఇవన్నీ ఇచ్చి ఆనందకర జీవితంలో పెడతాడు. ఇది తబ్బేలు కుమారుకి ఇచ్చాడు, నీకు ఇస్తాడు. ఆయనకైతే భౌతికంగా కనపడవచ్చు, నీకైతే భౌతికంగాను ఆత్మీయంగాను కనబడుకుంటూ వస్తాయి. అందుకే ఊరికి చెప్పింది, దేవుని వాక్యమును సజీవమైంది, అది రెండంతల వాడిగని ఖడ్గమని అపోస్తలుడు పౌలు హెబ్రీ 4:12 ఉంటాడు. అది మనల్ని ఖండిస్తూ వస్తాయి, హెచ్చరిక చేస్తూ వస్తాయి. ఆ రాజ్యంలో నీ హక్కులు ఉంటాయి. అందుకే లూకా 10:20 అంటాడు, మీ పేర్లు ఆయనలో గ్రంథంలో ఉన్నాయంటాడు. మరి ఇవన్నీ ఉన్నాయా? అట్టివారు ఆరుదలకు ఎగ్గులు, అట్టివారు స్తుతికి ఎగ్గులు, అట్టివారు అరువరాలంటే. అందుకే ప్రభా, అందుకే అన్నాడు ఆయన ఇంకొక మాట 60 యెషయా 10 అది చదివి ముగిస్తాం. యెషయా 60:10 ఆనందించు స్తుతించుచున్నాను, మహానందం. అందుకే పేదలాడు చెప్పనా సౌఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం నాకు కలిగింది అన్నాడు. చెప్పనా సౌఖ్యమును మహిమాయుక్తమైన సంతోషము మన పెదవులు, మన జీవితము. అందుకే దావీదు నేను ఆడుతూ పాడుతూ గంతలు వేస్తా. ఇది లేదు, టోటల్గా మారిపోవాలి. నీకెందుకో జ్ఞానం చూస్తున్నావు, టోటల్గా మారిపోలేవు. ఇది అనుభవ జీవితం కలిగిన వారం అయితే ప్రభును సూచిస్తావు, ప్రభును ఆరాధిస్తావు, ప్రభు సన్నిధిలో అట్లుంటావు. అప్పుడు ఆయన జీవితంలో ఉంటాడు, రండి లోకం పుట్టి మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచాను రాజ్యం. ఆ రాజ్యంలో నీకు సర్వహక్కులు ఇస్తా. అవన్నీ ధ్యానించడం సమయంలో ఆ హక్కుల్లో నీకు ఎన్ని హక్కులు వస్తాయో. కాబట్టి అంటే ఇప్పుడు మన ఇల్లు అనుకో, ఎట్లా వెళ్ళిపోతావు? ఇప్పుడు అయిపోయింది అనుకో, ఎవరింటి వారు వెళ్తారు? అట్టి అనుభవంలోనికి వస్తావు. అట్టి దీవెనానికి రావాలంటే నీ అనుభవ జీవితంలో అట్టి భాగ్యము నీకు ఇచ్చాడు, అది ఆయన రక్తం. కాబట్టి ఇప్పుడైనా పరీక్షించుకొని, ప్రభా ఇన్ని మేలు చేశావు, నీ రక్తం ఇచ్చిన అనుకున్నావు, నీ రక్తం ఇచ్చి నాకు ఈ విమోచన ఇచ్చి మరణం నుండి కాక మరి రోమా 6:10 ప్రకారము ఆ రాజ్యపు స్వాస్థ్యంలోకి తీసుకొచ్చావు. ఇప్పుడు నాకు మహానందం 60:10 ప్రకారము అయ్యా చెప్పనా సకులు ఇక్కమైన సంతోషము. 1 పేతురు 1:6-7 ప్రకారము ఆ ఆనందకరమైన జీవితంలో నేనున్నాను ప్రభు అని అనుభవంలోనికి నువ్వు వస్తావు. 9 అంటాడు చెప్పనా సైక్యమైన మహిమయుక్తమైన సంతోషం నాకు కలిగింది అన్నాడు. అట్టి సంతోషం నీకుంటాం సార్, అట్టి ఆనందం కలిగి దేవుని స్తుతిస్తుంటే అందుకంటాడు పరలోకం ఆనందించినట్లు ఉంటుందంట. అందుకే 6:3 నుంచి మనం చూసినప్పుడు పరలోకం ఎట్లుందంట, ఆ యొక్క మహిమ, ఆ యొక్క తేజ మహిమ ఆ స్థలం నిర్ణయించింది. నీ పెదవులు అట్లుంటాయి,
నీ జీవితం అట్లా ఉంటే ఊరికే నటించొద్దు. టాప్ బాటం మారిపో. నువ్వు నటిస్తే ప్రభు చూస్తాడు. నువ్వు ఊరికే మౌనం ఉంటే కూడా దేవుడు లెక్కడతాడు. అది ఎక్కడ కష్టం? ఆరాధన చేయకపోయినా కష్టమే, ఆరాధించిన కష్టమేనా? ప్రాణం చేయకపోయినా కష్టమే, ప్రాణం చేయడం కష్టమేనా? కాబట్టి పరీక్షించుకో. ప్రభువా, నా పెదవులతో నేను స్తుతిస్తా. నీవిచ్చిన రక్షణ బట్టి ఆనవ జీవితంలో కలిగి ప్రభుని స్తుతిస్తే నీ ఆరాధన సంఘానికి క్షేమం, నీ స్తుతి నీ కుటుంబానికి క్షేమం, నీ స్థితి అనేకులకు ఫలవర్తమిస్తుంది. అట్టి అనుభవంలో నీవు నేనున్నట్లు ప్రభు సిద్ధపరిచి ప్రభుని ఆరాధన చేస్తూ వస్తా. తప్పని కుమారుడు ఉంది కాబట్టి ఆయన ప్రభును ఆ లోపలికి తీసుకెళ్ళారు రా అన్నాడు. ఆనందం వచ్చింది. ఎవడైతే పరీక్షించాడో వాడు కూడా మౌనే అన్నాడు. అట్టే లోనికి నన్ను ప్రభు సమకూర్చినట్లు సిద్ధపడతాం. ప్రభు కొద్ది మంది దయచేస్తే మనము ఆరాధనలో పాల్గొంటూ లేచి నిలబడుతూ పాడుపడుతూ వస్తాం.